హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. మనం డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రెండు టాస్కుల్లో ఇద్దరు గెలిచారు, రైట్? ఆడికి మరి గెలిచారు. సో ఒక టాస్క్ లో నిఖిల్, ఒక టాస్క్ లో నైనిక. నైనిక అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ టాస్క్ లోనే నెగ్గాల్సింది, బ్యాడ్ లక్. నెక్స్ట్ టాస్క్ లో అయితే తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుని మరి నెగ్గింది, అక్కడ చీఫ్ గా సెలెక్ట్ అయింది. ఇక వీరిద్దరు ఏకాభిప్రాయంతో మూడో చీఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే రూల్, యాక్చువల్ రూల్. అయితే ఇక్కడే ఇద్దరు కూడా తమ బడ్డీస్ ని సపోర్ట్ చేసేందుకు చాలాసేపు మంతనాలు అయితే జరిపారు. లైవ్ లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో నైనిగా కొంచెం ఆఫ్రీది వైపు మగ్గింది. అలాగే మనోడు ఫస్ట్ యష్మి గౌడ అన్నాడు, తర్వాత శేఖర్ అన్నాడు. అయితే ఇద్దరు రిజెక్ట్ చేశారు కూడబలుకుని. సో లైవ్ లో చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్ గా చాలా సేపు ఆర్గ్యుమెంట్ ఉంది. ఫస్ట్ శేఖర్ భాష వైపు నిఖిల్ అనుకున్నాడు, ఏది యష్మి గౌడకి అతను కన్విన్స్ అవ్వట్లేదు నైనిక అని. సరే శేఖర్ భాష అన్నాడు. కానీ నైనిక ఆఫ్రీదిని స్ట్రాంగ్ గా అనేసరికి ఇంకా నిఖిల్ ఫస్ట్ నుంచి కొంచెం యష్మికి ఇద్దామనే ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా డామినేషన్ అయితే చేశాడు నైనిక అని డౌట్ లేదు. నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా యష్మి గౌడకి ఇద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఇక్కడ సపోర్టింగ్ ఫస్ట్ నుంచి చేస్తున్నాడు. మేబీ ఏమన్నా బడ్డీ అనా, లేదంటే ఏమన్నా కొంచెం కంఫర్టబుల్ గా చెప్పింది ఎంతదనా ఏదో ఒకటి ఉండొచ్చు. లేకుండా అయితే సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయడు. కొన్ని రీజన్స్ అయితే చెప్పడానికి ట్రై చేశాడు, కానీ అది పెద్ద అంతగా రీజన్ అయితే పర్ఫెక్ట్ స్ట్రాంగ్ గా లేదు. సో మేము యష్మికి ఇవ్వాలనుకున్నాం అంతే, దర్శాలు అనుకుంటే అక్కడ అయిపోయేది. సో దాన్ని కొంచెం ఏదో లాజికల్ గా అది ఇది వర్కౌట్ చేద్దాం అనుకున్నారు. హౌస్ మేట్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. అక్కడ డెసిషన్ తీసుకున్న వాళ్ళకి చాలా లాజిక్స్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. నిజంగా ఇక్కడ పోటీ అనేది చాలా క్లియర్ గా ఎవరి మధ్యలో ఉంది, శేఖర్ భాష అండ్ యష్మి, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది. అయితే గట్రా అక్కడ శేఖర్ భాష కూడా చేయాలి. నాకు ఎందుకు ఎవరు చీఫ్, నేనేం చేశాను, నేను కమాండింగ్ చేయలేనా, యష్మి కంటే బాగా చేయలేనా, లేదా అఫ్రీది కంటే చేయలేనా, బేబక్ కంటే చేయలేనా, ఎందులో తక్కువ, మేబీ నైనిక కంటే తక్కువ, మేబీ టాస్క్ ఆడలేకపోయినాము, ఇలా డిపెండ్ చేసుకోవచ్చు. కానీ శేఖర్ భాష అక్కడ డిపెండ్ చేయకుండా మధ్యలో ఒక లాజిక్ పాయింట్ పట్టుకుని వచ్చాడు. మీరు మరి నన్ను అన్నారు కదా, మరి అదే పాయింట్ ఇప్పుడు యష్మికి ఇస్తున్నారు, మరి చూసుకోండి, మరి బ్యాలెన్స్ అవ్వట్లేదు మీ మాటలుగా అన్నాడు. ఇక్కడ యష్మి మధ్యలో ఉంది అని మర్చిపోయారు యాక్చువల్ గా. ఇక్కడ అఫ్రీదిని ఫస్ట్ రౌండ్ లో తీశారు. అక్కడ నిఖిల్ డామినేషన్ అనేది చాలా క్లియర్ గా కనిపించినా కూడా అక్కడ నైనిక సపోర్టింగ్ గా ఉంది నిఖిల్ కి. ఏంటి, మేమిద్దరే కలిసి తీసుకున్నాం. అప్పటికి ఒక డైలాగ్ వచ్చింది హౌస్ మేట్స్ నుంచి, ఇది మీరిద్దరు కలిసి తీసుకున్న డెసిషన్ నిఖిల్ ఒక్కడిదేనంటే లేదు లేదు మేమిద్దరం కలిసే తీసుకున్నామని అక్కడ నైనిక క్లారిఫికేషన్ ఇచ్చింది. మేబీ ఇది పాయింట్ నాగార్జున దగ్గర పెట్టినా కూడా అదే మాట అంటారు అమ్మాయి, డౌట్ లేదు. చాలా క్లియర్ గా ఒక బిగ్ బాస్ ఒక నిర్ణయం చెప్పాడంటే దానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ బేబక్క నిజంగా ఈ విషయంలో తుస్సుమనిపించింది. ఎందుకంటే తన పేరు చెప్పగానే మీరు ఒక పాయింట్ పైన డిస్కస్ చేసుకుని ఉంటారు కదా, అది నాకు ఓకే బ్రదర్, ఓకే నో డౌట్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. అంటే తన యొక్క టాస్క్ లో అంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది, ఒక్కటే పెట్టింది కష్టపడి గెలుచుకుంటూ. సో ఆ టాస్క్ కి ఆమె బాడీ సహకరించి ఉండకపోవచ్చు మేబీ, కానీ అది కొంచెం లోపల ఉండి ఆ డైలాగ్ అయితే అనేస్తుంది, ఎస్ నేను అంత డిజర్వ్ కాదులే, ఇప్పుడు టాస్క్ సరిగా ఆడలేదు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేశారు లేదా, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి మెమరీస్ తీసుకెళ్తాను అంటుంది బేబక్క. సో వెంటనే అక్కడ మణికంఠ ఒక కౌంటర్ వేసాడు. సో మెమరీస్ కావాలంటే వెళ్ళి వెకేషన్ వెళ్ళి బిగ్ బాస్ హౌస్ అంటే ఇట్లానే ఉంటుందని ఒక మాట అన్నాడు. సో భలే స్పాట్ లో వేసాడు అనమాట. సో బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్ గా ఇక్కడ డిపెండ్ చేసుకోవాలి. నేను చాలా ప్రీవియస్ రివ్యూలో కూడా ఇదే చెప్తా, అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చేయకూడదు. అక్కడ చీఫ్ కి మేబీ ఇమ్యూనిటీ ఉండొచ్చు, చీఫ్ కి మళ్ళీ వేరే ఏదైనా పవర్ ఇవ్వచ్చు, లేదంటే నామినేషన్ లో ఒకరికి సేవ్ చేసే పవర్ కూడా ఇవ్వచ్చు, ముగ్గురు ఏకాభిప్రాయంతో అప్పుడు కూడా మనం ఫైట్ చేయొచ్చు, అన్యాయంగా నామినేట్ చేసిన వాళ్ళు, ఇలా చాలా ఉంటాయి అనమాట. అక్కడ డిపెండ్ చేసుకోవాలా వద్దా అనేది కంప్లీట్ గా బేబక్ ఇష్టమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తే మాత్రం డిపెండ్ చేసుకుంటాం చాలా కష్టం. ఎందుకంటే ఈ పాయింట్ మీద ఖచ్చితంగా నామినేట్లు పడే ఉంటాయి. సో మనం ప్రోమో కట్ లో చూసాం, అది కొంచెం హార్ట్ గానే ఉంది. మరి ఆల్ సీజన్స్, అన్ని సీజన్స్ చూసి వచ్చాక కూడా ఇది బేసిక్ బిగ్ బాస్ బిగినర్ మిస్టేక్స్ అంటారు కదా, అట్లాంటి మిస్టేక్స్ అనమాట ఇందులో. అందుకే ఈసారి పార్టిసిపెంట్స్ అక్కడికక్కడే చెప్పేస్తున్నారు. సో ఆల్రెడీ మీరు డిపెండ్ చేసుకోవాలి, మీరు ఇది చేసుకోవాలి అని. అందుకనే అక్కడ బేబక్క మీరు డిపెండ్ చేసుకోవాలని మిగతా వాళ్ళందరూ కూడా అరిచింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో కావాల్సింది అదే కదా. సో బేబక్క మరి ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది అనేది ఇక్కడ పాయింట్. ఇంకో పాయింట్ చెప్తే చూడండి, ఇదే విషయంలో మరి అఫ్రీది కూడా డిపెండ్ చేసుకోవాలి కదా. మరి మిగతా వాళ్ళు పార్టిసిపెంట్స్ అఫ్రీది కొంచెం మాట్లాడేసరికి డిపెండ్ చేసుకో,
ఇంకా నేను ఎందుకు తీసుకున్నారు, అక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోవాలా. ఇక్కడ హౌస్ మేట్స్ లాజిక్ విషయానికి వస్తే సోనియా బేబక్కకి చెప్పిందే అఫ్రీదికి ఎందుకు చెప్పలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది మనడే. యష్మిని సెలెక్ట్ చేయగానే యాక్చువల్ గా వీళ్ళకి కోపం వచ్చింది, అందులో డౌట్ లేదు. అందుకే కౌంటర్ అటాక్ చేశారు, కావాలనే ట్రిగ్గర్ చేసింది సోనియా, కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. అక్కడ నిఖిల్ ని అలాగే ఇక్కడ యష్మిని ఇద్దరిని కూడా ఇట్లా ఇచ్చింగ్ చేస్తుంది అనమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. మెజారిటీ పీపుల్ కి నచ్చలేదు అని ఒక డైలాగ్ అనేసి చెప్పేసరికి అక్కడ కొంతసేపు ఆగాక విష్ణుప్రియ అక్కడ జెన్యున్ గా చెప్పింది, అదేంటి అది నీకు నచ్చలేదు, మాకు బాగానే అనిపించిందేమో ఆయన రీజన్, కొంతమందికి బాగానే అనిపించవచ్చు ఇలా మాట్లాడింది. అక్కడ రేజ్ యువర్ ఆన్సర్ నిఖిల్ ఒక డైలాగ్ అని ఉండాల్సింది, అది కొద్దిగా మిస్ అయ్యాడు. సో ఇక్కడ డిఫికల్ట్, అది వాళ్ళ డెసిషన్. యాక్చువల్ గా అది చాలా డిఫికల్ట్ తీసుకోవడం డెసిషన్ అనేది. వాళ్ళు చేశారు, సంతోషించాలంటూ మాట్లాడింది అక్కడ. సో విషయం చిన్నదే అయినా సరే సోనియా మాత్రం రెచ్చగొడుతుంది, అందులో డౌట్ లేదు. లాస్ట్ టైం మీకు సీజన్ 6 లో నాకైతే ఎనయ సుల్తాన్ గుర్తొచ్చింది ఇది సోనియాని చూడగానే. ఎందుకంటే కింద పడ్డా కూడా పై చేయి మందే అని వాదించే టైప్ అనమాట. అక్కడ కనబడింది. ఇక్కడ లాజిక్స్ వర్కౌట్ చేస్తేనే ఉంటుంది ఏదైనా ఆర్గ్యుమెంట్ లో. లాజిక్స్ వర్కౌట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బిస్కెట్ అయిపోతారు. ఈ ఎంటైర్ విషయంలో అయితే తప్పు ఎవరిది నన్ను అడిగితే మాత్రం నేను సోనియాదనే చెప్తా, నిస్సందేహంగా చెప్తాను అనమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రేస్ లో తను లేనప్పుడు చెప్తా వినండి, ఎవరికి వచ్చినా సరే వాళ్ళ డెసిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. విష్ణుప్రియ అందదే రేపు ఆ పొజిషన్ లో మనం కూడా ఉండొచ్చు, అప్పుడు మనం కూడా అలాగే ఏకాభిప్రాయంతో డెసిషన్ తీసుకుంటాం. అక్కడ నిఖిల్ కి నైన్కి ఏకాభిప్రాయం కుదరలా, అదే డైరెక్ట్ గా చెప్పు ఉండాల్సింది. వచ్చి నేను అఫ్రీది అన్నాను, ఆయన యష్మి అన్నాడు, కొంచెం మేము 2-3 సార్లు తర్జన భర్జన చేసుకుని ఇద్దరం ఒక డెసిషన్ వచ్చి యష్మికి తీసుకున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పు ఉండాల్సింది. అదైతే వాళ్ళిద్దరు కొంచెం ట్రిగర్ అయిపోతా ఉన్నారు. ఈ అమ్మాయి కొంచెం మాట్లాడేసరికి ఆవేశం స్టార్స్ అంటాం కదా, అలాగే ఆవేశం అయిపోతుంది అన్నమాట. అక్కడ యాక్చువల్ గా మీకు నచ్చలేదంటే నచ్చకపోతే చెప్పే పద్ధతి ఉంటుంది, అది కొంచెం మార్చితే బాగుండేది అని నేను అనుకున్నా. అలాగే అడిగే స్థానం కూడా ఉంటుంది. అంటే మనం రేస్ లో ఉన్నామా, రేస్ లో లేము, అసలు నువ్వు ఆడలేదుగా. యష్మి అయినా కనీసం ఫైట్ చేసింది, రోప్స్ టాస్క్ ఆడింది, కనీసం ఆ గెంతే టాస్క్ అయినా 2 టాస్క్లు ఆడింది. నువ్వు అసలు ఆడలేదు కదా. ఆడలేనప్పుడు వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళొక బేజార్ వేసుకుని వాళ్ళొక స్కెచ్ తీసుకుని ఈ అమ్మాయికి ఇద్దాం అన్నప్పుడు మనకి ఏంటి నొప్పి అనేది ఇక్కడ పాయింట్. ఇది కంప్లీట్ గా మిస్ చేసుకుంటుంది సోనియా మరి ఆర్గ్యుమెంట్ లో కూడా. సో తోటి హౌస్ మేట్స్ లో శేఖర్ భాష లేచి అదే పాయింట్ రైజ్ చేసాడు, కానీ లేట్ అయిపోయింది అప్పటికే. దానికి నిఖిల్ ఆన్సర్ ఇస్తున్నా కూడా మధ్యలో మళ్ళీ ఇంటరప్షన్ చేశారు ఈ బ్యాచ్ అంతా. లాజిక్స్ ప్రకారం పాయింట్స్ చెప్తున్నా కూడా ఎవ్వరు వినిపించుకునే స్టేజ్ లో లేరు బ్రదర్. ఈసారి సీజన్ లో పార్టిసిపెంట్స్ ఎలా అసలు పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంది. సో అయినా కూడా ఎవరు కూడా వినే స్టేజ్ లో అయితే లేరు. ఇచ్చి పడేద్దాం అనే రేంజ్ లోనే ఉన్నారు తప్ప పాయింట్ ఏంటి, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నావా లేదా అనేది మాత్రం బుర్రకైతే ఎక్కట్లా. ఖచ్చితంగా లాజిక్స్ అయితే మిస్ అవుతున్నారు. సో మరి రేపు ఈ వేలో నామినేషన్స్ లో ఎలాంటి లాజిక్ లెస్ పాయింట్స్ వస్తాయి అనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అది సుదీర్ఘంగా ఉన్నా సరే వీడియో ఖచ్చితంగా చూడండి. సో ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అయితే. సో అలాగే నామినేషన్ లిస్ట్ కూడా వస్తుంది, అది ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నేను క్విక్ వీడియోస్ లో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.